హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మంకీ మ్యాన్ ప్రైమ్ వీడియోలో ప్రజెంట్ రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంది. బట్ తెలుగాడేలో లేదు, ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. చెప్పుకోవడానికి హాలీవుడ్ మూవీ అయినా సరే బాలీవుడ్ మూవీ, ఇండియన్ మూవీలా అనిపిస్తుంది. బాలీవుడ్ యాక్టర్సే ఎక్కువ మంది అయితే ఉన్నారు. దేవ్ పటేల్ మీకు తెలుసా? స్లమ్ డాగ్ మిలీనియర్ మూవీ చూసే ఉంటారు కదా, అందులో హీరోనే పెరిగి పెద్దవాడయ్యాడు. చాలా మూవీస్లో ఉన్నాడు. హోటల్ ముంబై 26/11 తాజ్ హోటల్లో ఉగ్ర దాడుల నేపథ్యంలో తీసిన మూవీ సూపర్ ఉంటుంది. అందులో హీరో. ద వెడ్డింగ్ గెస్ట్, ఇంకా ఎన్నో. వీళ్ళ ఫ్యామిలీ గుజరాతీ హిందూస్, వృత్తి వ్యాపార రీత్యా ఫారిన్ లో సెటిల్ అయ్యారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్ట్ చేసింది కూడా తనే. డెబ్యూ మూవీ. రన్ టైం 2 hours ఉంది. మీ ఫ్యామిలీతో మాత్రం ఈ మూవీని చూడాలంటే కుదరదు. వైలెన్స్ ఓకే కానీ మసాలా అయితే ఉంది భయ్య. సో సింగిల్గా మాత్రమే చూడండి. మంకీ కింగ్ చూసాం, తెలుగులో హను మ్యాన్ కూడా చూసాం. ఇప్పుడు మంకీ మ్యాన్ ఎలా ఉందో తెలుసుకునే ముందు ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ప్లాట్ అయితే చాలా సింపుల్. మన హీరో గారికి చిన్నప్పటి నుండి ఒక రివెంజ్ ఉంటుంది. అది ఎవరి మీద? అసలు తన లైఫ్లో ఏం జరిగింది? తను ఏం కోల్పోయాడు? ఎవరిని చంపాలనుకుంటున్నాడు? అతనికి మంకీ మ్యాన్ అన్న పేరు ఎందుకుంది? ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూసాక నాకైతే స్టోరీ వైజ్ కొంచెం రెగ్యులర్ రివెంజ్ లాగానే ఉన్నా, పెద్ద ట్విస్ట్లు లేకపోయినా, లాస్ట్కి ఏం జరుగుతుందో మనకి తెలిసిపోతున్నా సరే, స్టోరీకి భారత పురాణాలతో అది కూడా హనుమాన్ పేరును వాడుకోవడం, దానికి యాక్షన్ మిక్స్ చేసి ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో అద్దరగొట్టారు. మంకీ మ్యాన్ నచ్చావు మ్యాన్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీ. వన్ మ్యాన్ షో. దేవ్ పటేల్ హ్యాట్స్ ఆఫ్ భయ్య. ఒకవైపు డైరెక్షన్ చేస్తూ హీరోగా యాక్ట్ చేయడం, అందులోనూ యాక్షన్ బీభత్సం. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఫైట్స్ అయితే కేక మామూలుగా లేవు. యాక్షన్ కోరుకుంటే అస్సలు మిస్ అవ్వద్దు. ఓన్లీ యాక్షన్ అని కాదు, మదర్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. హీరోలో ఒక ఫైర్ చూశాను నిజంగా. 35 minutes తర్వాత ఒక యాక్షన్ ఎపిసోడ్ వచ్చింది. 20 minutes ఉంది. చేజింగ్ సీన్ కూడా ఉంది దాంట్లోనే, అదిరిపోయింది. ఇక క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ అయితే మరో జాన్ విక్ని చూసినట్టుంది, అదిరిపోయింది. మన తెలుగు పాప, తెనాలి పాప, ఫెమినా మిస్ ఇండియా శోభిత ధూళిపాల కూడా హాట్గా కనిపించింది. చాలామంది తెలిసిన వాళ్ళే ఉన్నారు బాలీవుడ్ యాక్టర్స్, అందరూ కూడా వారి రోల్స్లో బాగా చేశారు. నెక్స్ట్ మెచ్చుకోవాల్సింది టెక్నికల్ టీంని భయ్య. ఆ బీజిఎం, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, నైట్ టైం కెమెరా వర్క్ అయితే అదుర్స్. మైనస్ల గురించి మాట్లాడితే, హనుమాన్ కాన్సెప్ట్ ఉన్న ఈ మూవీలో మసాలా కొద్దిగా ఉంది. ఫ్యామిలీతో చూడలేకపోవడం బిగ్గెస్ట్ మైనస్. ఇలాంటి రివెంజ్ స్టోరీలు ఎన్నో చూసాం, కొత్తదనం అంటూ ఏమీ లేదు. సో దానివల్ల కొంతమంది అయితే డిసప్పాయింట్ అయితే అవుతారు. యాక్షన్ మూవీ లవర్స్, దేవ్ పటేల్ ఫ్యాన్స్కి తెగనొస్తుంది. నేనైతే దేవ్ పటేల్ ఎనర్జీకి ఫిదా అయిపోయాను. ఫ్యూచర్లో వచ్చే యాక్షన్ మూవీస్కి ఒక పెద్ద యాక్షన్ హీరో దొరికేసినట్టే అనిపించింది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఎలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బాయ్. జై హింద్.